ఎందుకు అసలు డూ యూ నో వై యు ఆర్ బీయింగ్ చీటెడ్? ఎందుకు మోసపోతున్నారు బ్యాక్ డోర్ జాబ్స్ అని? ఎంతమంది విద్యార్థులు బ్యాక్ డోర్ జాబ్స్ నమ్మి తమ కెరీర్ ని నాశనం చేసుకుంటున్నారో మీకు తెలుసా? ఐడియా ఉందా ఎవరికైనా? చాలా మంది కెరీర్ ని అయితే నాశనం చేసుకుంటున్నారు. ఎలా నాశనం చేసుకుంటున్నారు? హార్ష్ రియాలిటీ ఏంటి? రియాలిటీ ఏంటంటే దే ఆర్ పేయింగ్ 3 to 4 lakhs ఆఫ్ దేర్ for the sake of offer letter. 3 lakhs to 4 lakhs for the sake of offer letter they are paying. They join in the company without real skills. They don't have any skills. Without real skills they join in the company. Within a few months they are caught and they are fired. No experience letter, okay, no job, no money. This is the most of the candidate situation. ఒక ఫేక్ ఆఫర్ లెటర్ వల్ల 3 నుంచి 4 లక్షలు కట్టి ఫేక్ ఆఫర్ లెటర్ వస్తుంది. స్కిల్స్ లేకుండానే కంపెనీలోకి వెళ్తాడు. జాయిన్ అయిన తర్వాత కొన్ని నెలల్లో పట్టుబడి జాబ్ పోతుంది. జాబ్ పోవడం వల్ల ఎక్స్పీరియన్స్ ఉండదు, జాబ్ ఉండదు, డబ్బులు పోయాయి. ఓన్లీ మిగిలేది ఏంటి మీకు? వాట్ ఈస్ ద లెఫ్ట్ ఓవర్ థింగ్? దట్ ఈస్ సాడ్నెస్, బాధ మిగులుతుంది. ఓకే, అందరూ బాధపడాల్సి వచ్చింది. ఒకవేళ ఎవరో 100 మెంబర్స్ లో మాకు తెలిసిన వాళ్ళు, నీకు తెలిసిన వాళ్ళు అనుకుని డిస్కషన్ చేసుకుని 1 or 2 కేసెస్ సెట్ అయిండొచ్చు. ఓకేనా? వితౌట్ స్కిల్స్ కూడా వాళ్ళు సాచురేట్ అయిండొచ్చు. బట్ అది చాలా కాలం నిలవదు. మీకు స్కిల్స్ ఉంటేనే మీరు ప్రాజెక్ట్ లో నిలబడతారు. ఇదైతే హార్డ్ రియాలిటీ. మీరు ఆ 2 ఎగ్జాంపుల్స్ చూసి మీరు మోసపోకండి. మా ఫ్రెండ్ వాళ్ళు చుట్టాలు ఇట్లానే 3-4 lakhs కట్టెళ్ళారు, అక్కడ సెటిల్ అయ్యారు తెలుసా, ఇలాంటి మాటలు వినపడుతుంటాయి. కట్టినా సరే మీరు అక్కడ 3-4 lakhs కట్టే బదులు మీకు సంవత్సరం ప్యాకేజ్ కూడా 4 lakhs 3 lakhs వస్తుంది. ఆ ప్యాకేజ్ మీరు ఆ 3 lakhs కట్టే ప్యాకేజ్ 1 year కి వస్తుంది. ఆ లోపు జాబ్ వెళ్ళిపోయిందనుకో ఏమి ఉండదు. మీరు అదే ఖర్చుని మీరు స్కిల్ నేర్చుకోవడానికి ఇన్వెస్ట్ చేసుకుంటే జస్ట్ 40-50,000 లోనే మంచి స్కిల్స్ ఉన్నాయి మార్కెట్ లో. ఏ టైం నేర్చుకోవచ్చు. ఆ స్కిల్స్ అన్ని జాగ్రత్త కాన్సన్ట్రేట్ చేస్తే స్కిల్స్ వస్తాయి. వన్స్ యూ నో స్కిల్, నో నీడ్ టు గో టు బ్యాక్ డోర్. స్కిల్ ఉందా, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ 1-2 lakhs లోనే అయిపోతుంది. ఎందుకు? మీ పేరెంట్స్ హార్డ్ అండ్ మనీ, మీ పేరెంట్స్ ఎట్లా ఇచ్చిండొచ్చు మనీ. యువర్ పేరెంట్స్ గేవ్ దట్ మనీ విత్ డ్రీమ్స్ ఇన్ యువర్ ఐస్, ఇన్ దర్ ఐస్. They might have taken loans, they sold gold or used savings. Don't waste their hard earned money. వాళ్ళు కష్టపడి తెచ్చిన డబ్బులు కానీ కష్టపడి సంపాదించిన డబ్బుని వేస్ట్ చేయకండి. ఓకేనా? వేస్ట్ చేయడం ఒక సెకండ్. వాళ్ళు ఎలా అయినా తెచ్చిండొచ్చు, వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చిండొచ్చు, లేకుంటే గోల్డ్ తాకట్టు పెట్టి తెచ్చిండొచ్చు. వాళ్ళ సేవింగ్స్ కష్టపడి సేవ్ చేసుకున్న డబ్బుని దాచి మీకోసం ఇవ్వచ్చు. ఎందుకు? వాళ్ళ కళలు కనుంటారు మీకోసం. ఎందుకు? వాళ్ళకి తెలియదు ఆ రియాలిటీ, వాళ్ళకి తెలియదు. వాళ్ళది అయిపోయింది, వీళ్ళది అయిపోయిందంట, డాడీ ఇవ్వండి అమౌంట్, 4 లక్షలు కావాలి అది అంటే ఇచ్చేస్తారు. వన్స్ పోయిన తర్వాత చాలా మంది నాకు తెలిసిన వాళ్ళే బ్యాక్ డోర్ జాబ్ కి 4 lakhs 5 lakhs పే చేసి తర్వాత ఆ జాబ్ పోయి ఇంకా వాళ్ళ ఇంట్లో చెప్పలేక కొంతమంది అయితే సూసైడ్ చేసుకున్న కేసెస్ కూడా చాలా ఉన్నాయి. ఓకేనా? అటువంటి బాధ పడకూడదంటే ముందే ఒక అవేర్నెస్ వీడియో తీయాలని తీస్తున్నాం. ఓకే, డోంట్ వేస్ట్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ. మీ పేరెంట్స్ కష్టార్జితాన్ని ఇట్లా చెత్తగా వేస్ట్ చేసుకోకండి. అంటే ఇంకా కన్సల్టెన్సీస్ ఎలా తయారయ్యాయి? కన్సల్టెన్సీస్ ప్రామిసెస్ జాబ్ ఇన్ జస్ట్ 15 days. 15 days లో జాబ్ అంటాయి. దే షో ఫేక్ ఎంప్లాయ్ ఐడీస్ అండ్ ఫేక్ ఆఫీస్ విజిట్స్. బట్ వన్స్ యూ పే, యువర్ కెరీర్ ఈజ్ ఇన్ దేర్ హ్యాండ్స్. యు ఆర్ ఇన్ ట్రాప్ ఆఫ్ దేర్ కన్సల్టెన్సీ హ్యాండ్స్. ఓకేనా? మీరు ఒక్కసారి డబ్బులు పే చేశారా, అయిపోయింది. అప్పటి వరకు ఏం చూపిస్తారు? స్వర్గం చూపిస్తారు వాళ్ళు. 15 రోజుల్లో జాబు, ఫేక్ ఐడీలు చూపిస్తారు, ఫేక్ ఆఫీస్ విజిట్లు అటు తీసుకుపోయి ఒకసారి డబ్బులు ఇచ్చేస్తే మీరు అయిపోయింది సంగతి. మీ కథ ఏమైతుంది? వాళ్ళ చేతుల్లోకి మీ కెరీర్ వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎప్పుడు జాబ్ ఇస్తా ఉంటే అప్పుడు దాకా వెయిట్ చేయాల్సిందే. వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. డోంట్ బి ఇన్ ద ట్రాప్ ఆఫ్ ద చీటర్స్. రియల్ సక్సెస్ పాత్ ఎలా వస్తుంది? దాని బదులు మీకు చెప్పా ఇప్పుడే. దాని బదులు ఇన్స్టెడ్ లెర్న్ ద రియల్ స్కిల్స్. గెట్ ట్రైన్డ్ ఇన్ ఎనీ scope. Python, data science. Okay, there are so many fields. SAP, there are so many skills doors opened. Okay, instead learn real skills, get trained in Python, data science, SAP based on your interest. Practice, build projects and attend interviews confidently. బెస్ట్ ట్రైనర్ ఎంచుకోండి, కాన్ఫిడెంట్ గా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. ఓకేనా? అప్పుడు ఆటోమేటిక్ గా మీకు జాబ్ వస్తుంది. నిజంగా ఈ స్కిల్స్ నేర్చుకోవడం, దానిపైన ఏదైనా సింపుల్ ప్రాజెక్ట్ చేయడం,
హ్యాపీగా మీరు జాబ్ గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, మీరు కట్టే 3-4 lakhs ఉంది కదా బ్యాక్ డోర్ కోసం, అంత డబ్బులు అయితే అవసరం లేదు. మాక్సిమం మీరు కష్టపడితే 1 lakh ఖర్చు పెట్టుకున్నారంటే మీ హాస్టల్ ఫీజు అకామిడేషన్ తో సహా హ్యాపీగా జాబ్ గెయిన్ చేయొచ్చు. డేటా సైన్స్ లాంటి వాటికైతే 2 lakhs అవ్వచ్చు. కెరీర్ కూడా అలానే ఉంటుంది. ఓకేనా, 1 lakh డేటా సైన్స్ ఫీజ్ కి, ఇంకా మీ కోర్స్ కంటెంట్ కోసం అకామిడేషన్ స్టే చేయాలి కదా, యూ హ్యావ్ టు స్టే అట్ ద హాస్టల్. యాజ్ పార్ట్ ఆఫ్ హాస్టల్ ఫీ యూ హ్యావ్ టు పే 1 lakh per year నియర్లీ. అప్రాక్సిమేట్ ప్రైసెస్ ఐఎమ్ టెల్లింగ్. మీరు ఎప్పుడు షార్ట్ కట్ వే చూడకండి. షార్ట్ కట్ మే యూ గెట్ ఇన్, బట్ ఓన్లీ స్కిల్స్ విల్ కీప్ యూ దేర్. మీకు షార్ట్ కట్స్ దొరకచ్చు, మీ పేరెంట్స్ ఫ్రెండ్స్ తోనో అటనో ఇట్లా వెళ్ళి షార్ట్ కట్ వే ఉండొచ్చు, ఫైండ్ అవుట్ చేయొచ్చు, కానీ నేను లోపల నిలబెట్టేది మాత్రం స్కిల్సే. డోంట్ గెట్ ఎనీ ట్రాప్డ్, బట్ యువర్ కెరీర్ విత్ హానెస్టీ అండ్ హార్డ్ వర్క్. మీ కెరీర్ ని నీతి నిజాయితీగా పెట్టుకోండి, ఖచ్చితంగా మీరు సెటిల్ అయిపోయారు మంచిగా. షార్ట్ కట్ తో లోపలికి వెళ్ళొచ్చు, కానీ ఉండటానికి మాత్రం స్కిల్స్ కావాలి. ట్రాప్ అవ్వద్దు, నిజాయితీతో కష్టపడి మీ కెరీర్ నిర్మించుకోండి. ఓకే, మీకు ఏదైనా గైడెన్స్ కావాలన్నా, ఏం కావాలన్నా సరే నేను ఇక్కడే ఉంటాను. ఓకే, నా ఛానల్లో కామెంట్స్ కానీ నా మొబైల్ నెంబర్ షేర్ అయి ఉంటుంది. ఓకేనా, నా మొబైల్ నెంబర్ ఇక్కడే ఉంటుంది, నా ఛానల్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది మొబైల్ నెంబర్. దిస్ ఈజ్ మై మొబైల్ నెంబర్. ఓకే, మీకు ఏదైనా గైడెన్స్ కావాలని నేను ఇక్కడ ఉంటాను. మీరు నా కోచింగ్ సెంటర్ ఉంది, నా దగ్గర జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా, మీ ఇష్టం, మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వండి, నేను కాల్ చేస్తే ఫ్రీ గైడెన్స్ ఇస్తాను. ఓకే, మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకో బ్యాక్ డోర్ మాత్రం పొరపాటును కూడా వెళ్ళకండి. బ్యాక్ డోర్ స్కామ్స్ కి బలవద్దు. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో షేర్ చేయండి, ఎవరి భవిష్యత్తునైనా కాపాడండి. షేర్ దిస్ వీడియో అండ్ సేవ్ సమ్ వన్స్ ఫ్యూచర్. ఓకే, థ్యాంక్ యూ. మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.